హరే కృష్ణ మాతాజీ. సో టుడే ఇస్ మండే. మండే ఏం చేద్దామని చెప్పాను నేను? హరే కృష్ణ. హరే ఎస్ కృష్ణ మాతాజీ. ఆట గీతం పాడుకుందాం. శిక్షాష్టకం ఈరోజు కంప్లీట్ చేద్దాము. సో నెక్స్ట్ మండే నుంచి గీతాల క్లాసు సాటర్డే అవుతుంది. ఈ సాటర్డే నుంచి మనం సాటర్డేకి మూవ్ అవుదాము. ఈరోజు మాత్రం అది కంప్లీట్ చేసుకుని సాటర్డే రోజు ఇంకో కొత్త గీతం నేర్చుకుందాం. ఓకే, సో మనము హరే కృష్ణ మాతాజీ. మూడు కంప్లీట్ చేసుకున్నాం కదా. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? నేనే మాతాజీ. మీకు పాసిబుల్ అందరూ వీడియో ఆన్ చేసుకోమని చెప్పారు. ఎస్. ఈరోజు మా గురువు గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారనమాట, వీడియోలు అందరూ ఆన్ చేసుకోవాలని చెప్పి. సో అంటే లేడీస్ ప్రాబ్లం లేడీస్కి అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఏంటి, మోస్ట్లీ దే విల్ బీ ఇన్ నైటీస్. సో పర్వాలేదు, మీరు నైటీలో ఉన్నా కానీ కొంగు వేసేసుకోండి. అంటే దుపట్టాస్ ఉంటాయి కదా, అవి వేసుకుని ఆన్ చేసుకుని పెట్టమని చెప్తా. అంటే అది నిజమే కదా, రోజు నేను చెప్తున్నాను, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే వీడియో ఆన్ ఉండాలి. అక్కడే కూర్చోవాలని ఏం లేదు, మీరు పని చేసుకుంటూ కూడా వీడియో ఆన్ చేసుకొని ఉంచండి. సాధ్యమైనంత వరకు వీడియోస్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. సో మనము ఇక్కడ శ్రీ శ్రీ శిక్షాష్టకము శ్రీ చైతన్య మహాప్రభు బోధిని. ఇది మనం ఎన్ని నేర్చుకున్నాము? 3 నేర్చుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. అవునా? హరే కృష్ణ. కొందరు ఉన్నారు కదా ప్రెసెంట్. అవును మాతాజీ. మరి చెప్పరు ఎందుకు? హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తుందా మీకు శిక్షాష్టకం స్క్రీన్ మీద? అనిపిస్తుంది మాతాజీ. సో మీకు ఇంకా ఈజీ చేసాము. పుస్తకాలు లేకపోయినా మీరు పాడొచ్చు. ఎస్ మాతాజీ. సో కొంచెం డౌన్ చేయాలి మాతాజీ. ఇంకా నేను ఇంకా సెట్ చేయలేదమ్మా. ఓకే ఓకే. క్లియరా ఇప్పుడు అందరికి? హరే కృష్ణ. సో ఫస్ట్ 3 స్టాంజర్స్ ఎవరెవరుకి వచ్చు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ 3 శ్రీదేవి మాతాజీ వరుసగా పాడిస్తారు మీతోని. చేతో దర్పణం అర్చన. హ్యాండ్ రైజ్ చేశారా మాతాజీ? చేశారు మాతాజీ. ఇందిరాబోయిన మాతాజీ, జయశ్రీ మాతాజీ, లక్ష్మీ మాతాజీ, దేవి మాతాజీ, We can start. ఎస్, ఇందిరాబోయిన మాతాజీ ప్లీజ్ స్టార్ట్ చేసే. 3 పాడండి మాతాజీ, అన్నీ కాదు. ఒక్కొక్కటి మనం ఈరోజు మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకే, అన్ని 2 లైన్లే కాబట్టి. సో స్క్రీన్ మీద మీకు మాతాజీ చూసి పాడొచ్చా, చూడకుండా పాడాలా? మీ ఇష్టం. లిరిక్స్ పెట్టాను నేను, అందరికి చూడకుండా వస్తుందా లేదా అని. రాదు మాతాజీ, చూసి అయితేనే కరెక్ట్ ఉంటది. ఎందుకంటే ప్రొనౌన్సింగ్ ఒకసారి ఆ తప్పు అలవాటు అయిందంటే ఇంకా అది అట్లనే అలవాటు ఉండిపోతుంది. చూసి పాడండి మాతాజీ, నో ప్రాబ్లం. ఓకే. హరే కృష్ణ ఆన్ చేసుకోండి ప్లీజ్. అది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఇస్తాను మాతాజీ. ప్లీజ్ హ్యాండ్ రైజ్ అమ్మా, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఛాన్స్. పాడతానని చెప్పి వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు రీజన్ చెప్పాల్సి ఉంటుంది, ఎందుకు మరి నెట్ ప్రాబ్లం ఉందా ఏముంది. ఒకరు పాడేటప్పుడు ఇంకొకరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. మాతాజీ పాడియాలి మాతాజీ. పాడండి. 3 శ్లోకాలేనా మాతాజీ? 3 ఫస్ట్ మాత్రమే పాడండి మీరు. వేరే వాళ్ళకి రెండోది మూడోది ఛాన్స్ ఇద్దాం. ఓకే మాతాజీ. చైతన్య మహాప్రభు బోధిని. చేతో దర్పణమార్జనం భవమహాదవాగ్ని నిర్వాపనం
कैरवचन्द्रिका वितरणं विद्यावधू जीवनम् आनन्दाम्बुदीवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मा स्नपनं परं विजयते శ్రీకృష్ణ సంకీర్తనం. అనువాదం థ్యాంక్ యూ చదవండి. మాతాజీ. హరే కృష్ణ. అనువాదం మాతాజీ. చదవండి, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఓకే మాతాజీ. బుక్ లో చదివాలి మాతాజీ. మీ ఇష్టం, బుక్ అయినా ఇదైనా ఒకటే. ఓకే మాతాజీ. అనంతకాలము నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునదియు మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయునదియునగు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వమానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పరిపూర్ణామృత స్వాదనమును కలుగజేయగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. మీకు ఇక్కడ ఈ శ్లోకంలో ఏదైనా అర్థం కానిది ఉందా? ఏదైనా డౌట్ ఉందా? డౌట్ రోజు చదువుతుంటాం కదా మాతాజీ, మరి డౌట్ ఎట్లేదు కాదు, మాతాజీ. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు, అడగచ్చు. ఏదైనా అర్థం కానిది ఉందా? ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాము. సో ఇక్కడ మన అనంతకాలం నుండి ప్రోగపడిన ధూళి అంటే ఉదాహరణ మనము యాక్చువల్లీ దర్పణ అంటే అద్దం అనమాట. అద్దం మీద దుమ్ము పేరుకుపోయి ఉంటే మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు, కాబట్టి ఆ ధూళిని దుమ్ముని మనము దులుపుకోవడము. ఇప్పుడు మామూలుగా పండగలు వస్తుంటే ఇల్లంతా దులుపుకొని శుభ్రం చేసుకుంటాం కదా. ఎందుకని చేసుకుంటాము? శుద్ధిగా ఉండడానికి. పండక్కి నైవేద్యాలు అవి ఇవి చేసుకుని భగవంతుడికి అర్పిస్తాం కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ చేతో దర్పణం అనంతకాలం నుండి ఉండే దుమ్ము తొలగిపోయి హృదయాన్ని శుభ్రపరిచే గీతం ఇది అనమాట. సో ఆ శ్రీకృష్ణ సంకీర్తానికి జయమంటూ పరమాత్ముడి కొరకు పాడుతున్నాడు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణుడే కలియుగంలో అవతరించారు. సో లెట్ us go to the second one. శ్రీదేవి మాతాజీ. దేవి మాతాజీ పాడండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నామకారీ బహుదా నిజ సర్వశక్తి సత్పరిత్రాణి అమితాః స్మరణే కాలాః ఏతాదృశీ తవ కృపా భగవాన్ మామాపి దుర్దేవమిద దృశ్యమిహ జననా అనురాగాః. చదవండి. హే ప్రభు, నీ పవిత్ర నామము ఒక్కటే జీవులకు సర్వాభిష్టులకు వసగుగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములను కలిగిన నీవు ఆ దివ్య నామముల యందు కొంచెం జరపండి. ఒక్క నిమిషం. ఓకే. ఆ దివ్య నామముల యందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభువా, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా నిన్ను సులభముగా చేరుటకు మమ్ము కరుణతో సమర్థులను కావించునను. దురదృష్టవశాత్తు ఆ నామాల పట్ల నాకు ఎట్టి ఆకర్షణీయు కలుగుట లేదు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. అయితే కొంచెం ఇక్కడ వర్డింగ్స్ లో కొంచెం మీరు ప్రాక్టీస్ తో వస్తుంది. నామకారీ బహుదా నిజ సర్వశక్తి ఎస్ అనే దగ్గర ఆపి తత్రార్పిత అని పాడుకోవాలి. అక్కడ కామా పెట్టుకోండి. స్థాన్ ఉంది కదా, ఓకే, వస్తుంది కదా, అది అలా పెట్టుకుని తత్రార్పిత తత్రార్పిత నియమిత స్మరణేన కాలహ అక్కడ బాగానే పాడారు. తర్వాత దుర్దయి, ఓకే, లాస్ట్ లైన్ తవ భగవాన్ మమాపి దుర్దైవమీదృశమిహాజని నానురాగః అలా రావాలి. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేస్తుంది.
Let us go to the ఓకే మాతాజీ. next శ్లోక. ఉమా మాతాజీ, ఉమా ఐఫోన్ అని ఉంది. ఉమాలు ఇద్దరు ఉన్నారు మాతాజీ. ఉమా ఐఫోన్ అని ఉంది మాతాజీ. ఓకే, పాడతారా? పాడతాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, పాడండి. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః. చదవండి. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ నెడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును గూడి ఇతరులు అగౌరవపరిచిన వారికి సమస్త గౌరవమును ఒసగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలెను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మీరు బాగానే పాడారు, ఎక్కడ ఏమి తప్పులు కనిపించలేదు నాకు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే రాగం వచ్చేస్తుంది. ఓకే. కృష్ణకుమారి మాతాజీ. 4th కృష్ణ అంటే మనం ఇక్కడి నుంచి నేర్చుకోలేదు. సరే, వస్తే పాడండి. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుఖీ త్వయి. ఎవరు నెక్స్ట్ పాడండి. మాతాజీ పిలిచారు కదా. కృష్ణకుమారి మాతాజీ. పాడండి మాతాజీ. ఉన్నారా మాతాజీ? సరే మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీకి ఇద్దాం ఛాన్స్. ఆ మాతాజీ లేనట్టుంది. హ్యాండ్ రైజ్ అయితే చేశారు. ఓకే, అటు ఇటు మాతాజీ రెడీగా ఉన్నారు. ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ ఓకే. మాతాజీ, ఉన్నాను నేను కృష్ణకుమారి. ఓకే మాతాజీ, మీరు వాయిస్ వినిపించలేదు మీది. ఇది కావడం లేదు మాతాజీ నాకు, అందుకని ఓకే, మీరు పాడండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ తర్వాత పాడతారు. సరే. నా ధనం న జనం న సుందరీం కవితాం నా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టుకొనవలనని గాని సౌందర్యవతులకు స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనునయులను గాని నేను కోరను. జన్మ జన్మల యందు నేను కోరునది నిర్దేయకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటియే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చాలా బాగా పాడారు, మీకు వచ్చు ఆల్రెడీ. కాదు మాతాజీ, మిమ్మల్ని చూసి ఇంట్లో పెట్టినాక నేను నేర్చుకున్నాను మాతాజీ, ఇంతకన్నా ముందు నాకు రాదు. కానీ చాలా బాగా పాడారు. రోజు ప్రాక్టీస్ చేయండి, రోజు పాడడానికి ప్రయత్నం చేయండి. మన హార్ట్ క్లీన్ అవుతుంది అనమాట. క్లీన్ అవడం అంటే మాతాజీ హ్యాండ్ రైజ్ చేయడం రాదు, అందుకని చెప్పి నేను చెయ్యను మాతాజీ. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డైరెక్ట్ పాడండి, ఓకేనా? మీకు ఎక్స్క్యూజ్. హరి బోల్ మాతాజీ. బాగా పాడారు, బాగా చదివారు కూడా. ఇక్కడ నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ ఒక్కటియే అని చెప్తున్నారు. అంటే జన్మ జన్మాలకి కూడా మనం కోరుకోవాలి ఏంటంటే హరిభక్తి మాత్రమే. మొన్న చదువుకున్నాం, హరేర్ నామైవ కేవలం అని చదివాం కదా, అది హరినామం తప్ప మనకి ఏమీ కూడా లేదు, మిగిలి ఏమీ లేదు ఈ జీవితంలో అని. హరే కృష్ణ. సో నెక్స్ట్ 5వ దానికి వెళ్ళినట్లయితే, ఐనందతనుజా కింకరం పతితం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. 5వది ఎవరు పాడతారు? లక్ష్మీదేవి మాతాజీ. పాడండి. 5 చదవమంట మాతాజీ. అవునమ్మా, చదవండి. ఐనందన తనుజ కింకరం పతితం మా విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం నిర్జింతయ. ఓ నందనందన,
శ్రీకృష్ణ, నేను నీ నిత్య సేవకుడనై ఏదో ఒక కారణం చేత ఈ జన్మముత్తు సాగరం నందు పడితిని కనుక ఈ భవసాగరము నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. నాకు చాలా ముచ్చటేస్తుంది మీరందరూ వీడియోలు ఆన్ చేసుకొని పాడుతుంటే చాలా సంతోషం వేస్తుంది లోపల కదా శ్రీదేవి మాతాజీ? మాతాజీ Yes. చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది. అంటే 2 నెలల నుంచి మనం క్లాసులు తీసుకుంటున్నాము. కానీ పెద్దగా ఇన్సిస్ట్ చేయలేదు నేను. ఇప్పుడు మీరందరూ ఆన్ చేసి మీరు పాడుతున్నారు. అది కూడా ఇక్కడే పాడుతున్నారు. ఇంతకుముందు రాదు అంటే చాలా సంతోషం అనిపించింది. హరే కృష్ణ. సో ఇక్కడ 5వది కూడా మీకు అర్థమైంది అనుకుంటా. నందనందన అంటే ఓ కృష్ణ. నందుడు ఎవరు? నందుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుని తండ్రి. శ్రీకృష్ణుని యొక్క తండ్రి. సో నందనందన అంటే నందుని యొక్క కుమారుడు అని అర్థం అన్నమాట. శ్రీకృష్ణ నేను నీ నిత్య సేవకుడిని, కానీ ఎందుకు నన్ను ఈ భవసాగరంలో పడేశావు? నన్ను ఎప్పుడు ఉద్ధరిస్తావు? నీ పాద పద్మాల్లో ఒక చిన్న రేణువు, అంటే ఇసుక తిన్నెలు ఎంత చిన్నగా ఉంటాయి కదా, ఇసుక రేణువులు చాలా చిన్నగా ఉంటాయి. దాన్ని ఇంకా ఇంకా చిన్నగా చూసినట్లయితే అసలు మనకు అలాంటి రేణువులాగా నీ దగ్గర పడి ఉంటాను. ఈ భవసాగరం నుండి నన్ను తప్పించు కృష్ణ అని వేడుకుంటున్నారనమాట. నెక్స్ట్ది ఇక్కడ నయనం గలదశ్రుధారయా వదనం గద్గరుద్దయా గిరా పులకై నిచితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి. సో నెక్స్ట్ ఇది పాడడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. నయనం గలద్రసుధరాయ వదనం గధర్కరుద్ధారాయ గిరా పులకీర్ణ చింతం వపూహ కదా తవ నామ గ్రహేణ భవిష్యత్యే. హరే కృష్ణ. హరే ఒక్క నిమిషం. వదనం గద్గరుద్దయా గిరా చెప్పండి. వదనం మాతాజీ గద్గా అనండి. గద్గా ఓకే, కంబైన్ గా చేయడం చూడండి. వదనం గద్గదరుద్ధయా గిరా వదనం గదార్గధరోద్ధరాయ. ఓకే, పులకై నిచితం వపుః కదా. పులకై నిచితం వపుః కదా. మొత్తం పాడండి. నయనం గలాద్రసుధరాయ వదనం గదార్గధార్దురాయ గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామ గ్రహేణ భవిష్యతి. హరిబోల్ మాతాజీ. ఇంకొంచెం పాడితే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చదవండి మాతాజీ. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలంకరింపబడను. నీ నామమును పలికినంతనే ఎన్నడూ నా గళము గర్ధమై శరీరము రోమాంచమగును. ఇప్పుడు ఏదైనా మనం దివ్యమైనది విన్నామనుకోండి, మనకి రోమాంచాలు అంటే నిక్కపొడుచుకుంటాయి అని చెప్తాం కదా. హెయిర్ మన బాడీ మీద స్ట్రైట్ కావడము, నిక్కపొడుచు బాగా చలేస్తే కూడా అలా అవుతుంది. సో అది అన్నమాట. నాకెప్పుడు నీ నామం ఉచ్చరించేటప్పుడు నా కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటప్పుడు ఎప్పుడు నా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. నా నా గొంతు గద్గదం అయిపోవడం అంటే క్లియర్గా రాదనమాట. మొన్న మీరు గమనించారో లేదో పంపపాల్ మాతాజీ పాపం వాళ్ళమ్మ బాగలేరు అంటే పోయారని చెప్పినప్పుడు మనమంతా హరే కృష్ణ మంత్రం చేస్తున్నప్పుడు ఆమె గొంతు గద్గదపోయిందనమాట బాధతోని. అలాంటి వణుకు వస్తుంది. అది బాధలో రావచ్చు, ఒక్కోసారి సంతోషంలో కూడా రావచ్చు. గొంతు స్పష్టంగా రాదు. కొత్తలో ఈ పాట పాడేటప్పుడు ఆల్మోస్ట్ అందరం ఏడ్చేవాళ్ళం. అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు. ఇంకా తర్వాత పాడుతూ పాడుతూ మనకేంటంటే ఆ భావన అనేది ఇదే బాగా భక్తిలో మునిగిపోయి ముదిరిపోయినప్పుడు ఇంతే కదా అన్నట్టు అది అహంకారం అలా రాకూడదు. కానీ కొత్తలో మాత్రం అసలు ఎలా ఉందంటే అంత బాగా చాలా వరకు ఫస్ట్ టైం పాడినప్పుడు అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే నయనం ఇదే కదా శ్లోకము. నయనం కళదశ్రుధారయ కళ్ళల్లోంచి ఇట్లా నీళ్లు కారుతాయంట. అంటే ఒక్కొక్కసారి మనం జపం కంటిన్యూస్గా అదే ధ్యాసలో చేసినప్పుడు మీరు గమనించండి కళ్ళల్లో నీళ్లు కారుతాయి. అవి ఆనంద బాష్పాలు కాదు, ఇంకేవో కాదు, ఇంకేవో కాదు. మన ఇమర్షన్ ఇన్ లార్డ్ అనమాట. చాలాసార్లు నాకు కూడా కారుని మా హస్బెండ్ ఈ టిష్యూ తెచ్చి ఇచ్చారు. నీళ్ళు కారుతున్నాయి ఎందుకు ఏడుస్తున్నాయి. దట్ ఈస్ నాట్ ద అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు కూడా కాదు. కానీ మనం ఇమర్స్ అయిపోయినప్పుడు అది సామాన్యంగా కొత్తలో చాలా జరుగుతుంది అనమాట. సో అది ధార అనేది ఇది నాకు రావట్లేదు ఎందుకు ఈ ధారలు ఇప్పుడు మనం అనుకోవాలి ఎందుకు ఈ ధారలే రావట్లేదు, నామం ఏదో యాంత్రికంగా అలా పలికేస్తున్నాము. ఎందుకంటే చాలా వర్క్స్ వచ్చేసాయి, ఇది అది చదువుకోవడం. సో అది గద్గదం కూడా అవ్వట్లేదు నా గొంతు. ఏంటిది కృష్ణ, నా ఒంట్లో శరీరాలు కూడా రోమాంచం అవ్వట్లేదు, అసలు అవ్వట్లేదు ఏంటి, ఎందుకు నాకు భక్తి కలగట్లేదు కృష్ణ అని అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ సెవెంత్ హూ విల్ సింగ్? జయశ్రీ మాతాజీ. ఓకే పాడండి. జయశ్రీ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. మీకు వచ్చా? నేను ఒకసారి పాడను సెవెంత్. పాడండి మాతాజీ ఒకసారి, ఏమన్నా చిన్న మిస్టేక్ ఏమన్నా. యుగాయితం నిమేషేన చక్షుషా ప్రవ్యుషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేన మే. హరే కృష్ణ మాతాజీ. యుగాయితం నిమేషేన చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే. ఓ గోవింద, నీ వియోగము అనుభవించు ప్రతి నిమిషము ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షధారముల వలె కమలము నుండి కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహములో నాకు జగమంత శూన్యంగా తోచుచున్నది. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏమంటున్నాడు, ఓ గోవింద, సో ఈ వియోగం అంటే నిన్ను నుండి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అంటున్నారు, నీ నుండి నన్ను వేరు చేసి కింద పడేశావు, అవునా? సో ఇక్కడ నేను ఒక్కొక్క నిమిషం కూడా ఒక్కొక్క యుగం లాగా ఉంది. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? యుగం హరే కృష్ణ. కలియుగం మాతాజీ కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్ గా చెప్పండి మైక్ దగ్గర పెట్టుకుని. మాతాజీ 4,32,000 సంవత్సరాలు మాతాజీ. ఇంకా మిగిలింది. నేను అడిగేది ఒక యుగం, ఒక యుగం ఎన్ని సంవత్సరాలు అని.
కలియుగం అయితే 4,32,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు మాతాజీ. అయితే కొంత గడిచింది కాబట్టి ఇంకా అవి మిగిలినాయి. ఓకే. రఫ్‌గా 5,000 సంవత్సరాలు అని చెప్తారనమాట. సో, ఈ యుగాయితం నిమిషం అంటే ఈ ఒక్క యుగం అంటే ఇన్ని వేల సంవత్సరాలు నాకొక నిమిషంలాగా అనిపిస్తుంది. సో, ఇది నేను అలా భావిస్తున్నాను. ఒక్కొక్క నిమిషము ఒక యుగంలాగా. అంటే అసలు మనకి బాధలో ఒక్కోసారి రోజులు గడవట్లేదా అని అనిపిస్తది. అదే సంతోషంలో ఉన్నప్పుడు తొందరగా గడిచిపోతుంది. అయ్యో! అప్పుడే నేను ఎన్ని రోజుల నుంచి బర్త్‌డే పార్టీ కోసం ఎదురు జూసాము. అప్పుడే బర్త్‌డే అయిపోయిందా అని అనిపిస్తది. అదే బాధలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క నిమిషం ఒక యుగంలాగా గడుస్తుంది. ఏంటి ఇది ఎంత నీ వియోగంలో అంటే నువ్వు నాకు లేనప్పుడు మనకి చాలా ప్రియమైన వాళ్ళు దూరంగా ఉన్నా గూడా మనకి చాలా బాధ ఎక్కువ ఉంటుందనమాట. సో, ఆ శూన్యంలాగా ఉంటది. మన చుట్టూ ఎంతోమంది ఉన్నా మనం ఒంటరిగా ఉన్నట్లు శూన్యంగా అలా అనిపిస్తది గదా! సో, అలా ఈ విరహం ఏంటి ఇదంతా జగమంతా నాకు శూన్యంగా తోస్తుంది అని భగవంతుడితోనే చెప్తున్నాడనమాట. హరే కృష్ణ. సో, శ్రీ చైతన్య మహాప్రభువు కలిగించే ఈ బోధిని ఏంటంటే, మనం హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఇలా అనిపించాలి మనకి. అంత భక్తి మనకి రావాలి అని చెప్తున్నారు. సో, లాస్ట్ 8వది. ఫణి మాతాజీ. ఫణి మాతాజీ. ఒకసారి పాడనా మీకొచ్చా? ఫణి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఉన్నాను. ఉన్నారా? మీకొచ్చా? నేను పాడాలి ఒకసారి. శ్లోకం చెప్పమంటారమ్మా? చెప్పండి. ఆశ్లిష్యవా పాదరతాం వినష్టుమాం ఆదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మాత్ప్రాణనాదస్తు స ఏవ నా పరః. చదవండి. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేనెరుగను. అతడు తన పరిష్వంగములో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేక దర్శనమొసగక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధనారహితముగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభువైనందున దేనినైనను చేయుటకు అతడు సర్వ స్వతంత్రుడు. హరి బోల్ మాతాజీ. సో ఇది ఎలా పాడాలంటే ఆశ్లిష్యవా పాదరతాం వినష్టుమాం అదర్శనాన్ మర్మ హతాం కరోతు వా యథా తదా వా విదధాతు లంపటో మత్ప్రాణనాదస్తు స ఏవ నా పరః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో లాస్ట్కి పాట ఈ విధంగా ఎండ్ చేయాలన్నమాట. సో హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ ఇంకా హ్యాండ్ రైజెస్ ఉన్నాయా? మాతాజీ, సరిత మాతాజీ, అరుణ మాతాజీ, పూజిత తెలుగు. ఓకే, రిపీట్, నో ప్రాబ్లం. మళ్ళీ మనం రిపీట్ చేద్దాం. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పాడండి, 8వది పాడండి అమ్మా. ట్రై చేస్తాను మాతాజీ. ట్రై చేయండి. ఆశ్లిష్యవా పాదరతాం వినష్టుమాం ఆదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మాతా ప్రాణనాథస్తు స ఏవ నా పరః. హరే కృష్ణ అని పాడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. డోంట్ కమ్ ఇన్ మిడిల్. మాతాజీ మీరు పాడండి, మీరు ఎవరైతే లాస్ట్ ఇది పాడారు.
సరిత. సరిత హరే మాత. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు 7th మనం సమ్మరీస్ అన్ని చదివాం కాబట్టి 7th ఎవరు పాడతారు? 7వది ఆయుతం. పాడండి. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యుగాయుతం నిమిషేణ చక్షుషా ప్రాయుషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవిందా విరహేణ మే. హరి బోల్ మాతాజీ. ఓ గోవిందా నీ చదవండి. చదువునమ్మ. ఓ గోవిందా ఉమ్. నీ వియోగమును అనుభవించుచు ప్రతి నిమిషమును ఒక యుగముగా నేను భావించుచున్నాను. వర్షాధారల వలె కనుల నుండి నీరు స్రవింపుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. హరిబోల్ మాతాజీ. హరి బోల్. ఉన్నారా మాతాజీ? ఇంకొకరు పూజిత మాతాజీ. పూజిత మాతాజీ పాడండి. నయనం గలదశ్రుధార. నయం గలదృశ్యధరాయ వదనం గర్గరుద్రయా గిరా పులైర్విచితం వపో కదా తనామగ్రహణే పుష్టి. మాతాజీ. హరి బోల్ మాతాజీ. పాడండి మళ్ళీ. నయనం గలదృశ్యధరాయ వదనం గర్గరుద్రయా పులకైర్విచితం వపో కదా తవ నామగ్నే గ్రహేణ భవిష్యతి. హరిబుల్ మాతాజీ, మీరు మైక్ ముందుకు వచ్చారు, అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. చాలా కాలం నుంచి మనలో ఉంటారు. చాలా షై ఫీలింగ్, అసలు ఎప్పుడు ప్రైవేట్ గా ఫోన్ చేసే మాట్లాడుతుంటారు అనమాట పూజిత మాతాజీ. చాలా ఇంత అంటే నమ్రతంగా ఉంటారు. ఒకసారి వచ్చారు టెంపుల్ కి, బుద్ధకృష్ణ ప్రభుని కూడా కలిశారు. సో కొత్తగా పాట నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది మాతాజీ. మీరు మైక్ ముందుకు వచ్చి పాడారు. ఇలాగే నేర్చుకుంటూ ఉండండి, పాడుతూ ఉండండి. హరే కృష్ణ. ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళకి ఫిఫ్త్ వన్. అనురాధ మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఫిఫ్త్ చదవాలా మాత? అవును మాతాజీ. ఐనందతనుజా కింకరం పతితం మాం విషమే మైక్ ప్రాబ్లం కృపయా తవ విచింతయ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం బ్రేక్ అయింది మాతాజీ వాయిస్, మైక్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ సత్యవతి మాతాజీ. ఓకే. నా ధనం నా జనం చదవాలా మాతాజీ? అవునమ్మా, పాడ చదవడం కాదు. నా ధనం నా జనం అలా పాడాలి. ఒక్కసారి మీరు పాడండి మాతాజీ. ఓకే మాతాజీ. నా ధనం నా జనం నా సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి రహైతుకి త్వయి. ఓకే మాతాజీ. న ధనం న జనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకి త్వయి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ, బాగా పాడారు. నెక్స్ట్ జగదీష్ హ్యాండ్ రైజ్ చేయాలి, వీడియో ఆన్ చేసుకుంటే ఛాన్స్ ఇస్తారు ప్రభుజీ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మీ జగదీష్.
ఓకే. తృణాదపి. హరే కృష్ణ మాతాజీ ఉన్నారా? లక్ష్మీ జగదీష్ మాతాజీ ఉన్నారా? లక్ష్మీ జగదీష్ మాతాజీ ఉన్నారు. మ్యూట్ చేశాను మాతాజీ ఇప్పుడే. ఓకే. తృణాదపి సునీచేనా తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదా హరి. హరి బోల్ మాతాజీ. చాలా థ్యాంక్ యూ చక్కగా మాతాజీ. చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామం. బబితా మాతాజీ. బబితా మాతాజీ. మాతాజీ ఒకసారి మీరు చదవండి మాతాజీ, నేను తర్వాత నామకారీ బహుధా నిజ సర్వశక్తే తత్రార్పిత నియమితః స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాజని నానురాగః. సరే మాతాజీ చదువుతాను. నామకారీ బహుదా నిజ సర్వశక్తి అత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దైవమీదృశమి అజనీనానురాగః. హరి బోల్ మాతాజీ. నైస్. సో నెక్స్ట్ మాతాజీ ఎవరో ఇది ప్రభుజీ అడిగారు, బట్ హ్యాండ్ రైజ్ చేయలేదు. ఎవరు ప్రభుజీ? ఇందాక అడిగారు ప్రభుజీ పాడతాను. రంగారెడ్డి ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. రంగారెడ్డి ప్రభుజీ పాడండి. చెప్పండి మాతాజీ. పాడమంటారా మాతాజీ? చదువుతారా? చదవండి. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ ఈరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందా బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్వపునం సమం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్ టైం వీడియో ఆన్ చేసుకోండి ప్రభుజీ. ఎస్ మాతాజీ. అంతే మాతాజీ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరు ముందుకు రావట్లేదు పాడడానికి. నేను చదవనా మాతాజీ? కృష్ణ కుమారి మాతాజీ మీరు మీరు పాడారు కదా ఇందాక, లేదా మాతాజీ? హరే కృష్ణ. ఈ హ్యాండ్ రైజెస్ అన్ని డౌన్ చేయాలేమో కదా మాతాజీ? మళ్ళీ హ్యాండ్స్ రైజ్ చేశారు బబితా మాతాజీ, పూజితా మాతాజీ ఆల్రెడీ పాడారు కదా. దేవి మాతాజీ ఎవరు ఉన్నారు? పేరేం దేవి మాతాజీ. పాడలేదు అనుకుంటా. అది తను పాడలేదు. ఓకే మాతాజీ మీరు పాడతారా? పాడతాను మాతాజీ. మీ దగ్గర ఉందా? షేర్ షేర్ చేయండి. ఓకే. సెకండ్ ఇది పాడండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పాడండి. నామకారీ బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమితః స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాజనినానురాగః. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా మంజుళ మాతాజీ ఎవరు ఉన్నారు మాతాజీ? ఇంకా వీళ్ళు రైజ్ చేయట్లేదా?
వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారా, చేయలేదా? చేయలేదు మదర్, చేయలేదు. ఇంకెవరు లేరు మదర్. ఓకే, హరే కృష్ణ. సో మీకు ఇప్పుడు పూర్తిగా పాట వచ్చేసింది అని నేను చెప్పను. వచ్చిన వాళ్ళకి వచ్చి ఉంటుంది, లేని వాళ్ళు మళ్ళీ ఒకసారి మీరు బాగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. రోజు పాడుకోవాలి ఈ పాట, ప్రతిరోజు పాడుకోవాల్సిన పాట అనమాట. ఇంకో 5 పాటలు ఉన్నాయి, అవి నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ పాటలోనే షేరింగ్ చేస్తాను. మనము కేవలాష్టకం ఒకసారి పాడాను కదా, ఆ యొక్క సమ్మరీ ఏంటి అని తెలుసుకుందాం. ఆ పాట పూర్తిగా నేర్చుకోవడం కొంచెం మీకు కష్టమే. సో బుక్ షేర్ చేశాను కాబట్టి ఆ బుక్లో ఉంది, మీరు ట్రై చేయండి అది ఓపెన్ చేసుకొని చూసుకోవడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మీకు అందరికి పాట కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మాతాజీ. మీరు పాట విన్నారు ఆల్రెడీ, యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. ఇవాళ మనం ఈ సమ్మరీ ఒకటి మనం అందరము చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే, మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం పవనం పవనేభ్యోపి హరే నమైవ కేవలం. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది అనువాదం చదవండి. ఎవరు చదువుతారు? శ్రీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. సరిత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధుర పదార్థములన్నింటి కన్నను మరింత మధురమైనది, మంగళమయమైనది, మంగళమయములైన అన్నింటికన్నను మరింత మంగళమయమైనది, పావనమునర్చు వాటిలోకెల్లా పరమ పావనమైనది, కేవలం హరినామం ఒక్కటే సర్వమై ఉన్నది. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది అంటే మధురం. ఇప్పుడు ఈ మధ్య షుగర్లో మధురా షుగర్ అని వస్తుంది, మీరు ఎవరైనా చూసారా? నేను అనుకున్నాను ఇదే మంచి పేరు పెట్టారు వీళ్ళు. మధురం అంటే తీపి అన్నమాట, మధిర అని అంటారు కదా. సో అది తీపి పదార్థము, అమృతం లాగా అనమాట. సో ఈ మధురం లాంటి పదార్థం కన్నను మధురమైందంట, అంటే తీపి కంటే తీపి. నిన్న నందనవనంలో ఫ్రూట్ కస్టర్డ్ లాగా చేశారు, ఎంత మధురంగా ఉందంటే నిజంగా మధురాతి మధురం. ఎలా చేశారు అని అంటే ఐడియాకి మెచ్చుకోవాలి. మామిడి పండు గుజ్జు రసం తీశారు, మీకు అందరు వింటున్నారా? మామిడి పండు జ్యూసు గుజ్జులాగా తీసి అందులో దానిమ్మ గింజలు, కొంత బెల్లము, ఆ తర్వాత అరటిపండు ముక్కలు, ఇంకేమైనా పళ్ళ ముక్కలు, అందరు పళ్ళు తెస్తారు కదా ప్రసాదం లాగా, ఒక్కొక్క పండు అందరికి ఇచ్చే బదులు ఈ విధంగా తయారు చేసి డొన్నల్లో ఇచ్చారనమాట. సో అది ఏంటి మధురంగా ఉండింది, అసలు చాలా స్వీట్ ఉండే వాటి దగ్గరికి నేను వెళ్ళను, ఏదో ఒక స్పూన్ అంతకంటే ఎక్కువ తీసుకోను. కానీ అది మొత్తం డొన్న తిన్నాక కూడా ఇంకా ఎందుకంటే మధురంగా ఉంది. రాజాఫలం కదా ఏది, మామిడి పండు. సో అలా
ఈ కేవలాష్టకం ఎట్లా ఉంటుందంటే హరిర్నామము మధుర పదార్థానికి అన్నిటికన్నా ఇంకా మధురమైనది. ఆ మధురమైనది మనం తిని భుజించే కంటే కూడా ఈ నామం చెప్పుకుంటూ ఉంటే అంత మధురంగా ఉంటుంది. మంగళం అంటే శుభప్రదము. సో శుభప్రదమైనది అని కూడా మంగళం అన్నిటి కూడా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా పని చేసేటప్పుడు అమావాస్య వద్దు, మంగళవారం వద్దు, ఈరోజు శనివారం నేనేవి కొత్త పనులు స్టార్ట్ చేయను, ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. సో వాటన్నిటికంటే మంగళమైనది ఏది అంటే హరిర్నామము అని చెప్తున్నారు. అన్నిట్లోకి పావనం ఉనర్చేది. పావనం అంటే శుద్ధిపరచుకోవడం అన్నమాట. మనం గంగా నదిలో అప్పుడప్పుడు వెళ్ళి మునుగుతామా? యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడ నది కనిపిస్తే అక్కడ మునుగుతాం. ఎందుకని మునుగుతాము? తలతో పాటు పూర్తిగా మునగాలి అని చెప్తారు. ఎందుకని? పాపాలన్నీ పోతాయని మాతాజీ. పాపాలన్నీ పోయి పాపాలన్నీ పోయి మన హార్ట్ శుద్ధిపరుస్తుందని చెప్పేసి. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంటాం. ఏం చెప్తారంటే ఏనుగు ఎప్పుడైతే స్నానం చేస్తుందో ఆ స్నానం చేసిన తర్వాత అది బాగా బురద జల్లుకుంటుందంట బయటకు వచ్చేసి. ఆ చేసినంతసేపే దానికి హాయిగా ఉంటుంది. సో అలా పాపాలన్నీ మనం పావనం అయిపోయేటట్టు ఈ హరినామం ఒక్కటే మనకి సర్వమై ఉన్నది అని ఫస్ట్ శ్లోకాలో చెప్తున్నారు. సో రెండవది బ్రహ్మాస్తంభ పర్యంతం సర్వమాయామయం జగత్ సత్యం సత్యం పునః సత్యం హరే నామైవ కేవలం. అది రెండవది. ఎవరైనా చదవండి మాతాజీ. కుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహోన్నత బ్రహ్మదేవుడు మొదలుకొని అత్యల్పమైన గడ్డిపోచ వరకు సమస్త విశ్వము దేవాది దేవుని మాయ ఫలితమై ఉన్నది. హరినామము ఒక్కటే సర్వమై ఉన్నదనేది విషయమే సత్యము పునః సత్యమై ఉన్నది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో బ్రహ్మదేవుడు అందరికంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చిన అతడే ఏ మహోన్నతుడు అన్నమాట. ఆయన మొదలుకొని గడ్డిపోచ వరకు తృణాదపి సునిచేన అని చదివాం కదా మనం ఇంతకు ముందు. గడ్డిపోచ ఎలా ఉంటుంది, మనం ఎంత తొక్కినా ఏమన్నది పాపం, అలాగే ఉంటది అన్నమాట నమ్రతతో. సో విశ్వమంతటి కూడా దేవాది దేవుడి యొక్క మాయా ఫలితం అన్నమాట. సో హరినామం ఒక్కటే మనకి సర్వమై ఉన్నదనేది విషయమే సత్యం సత్యం సత్యం. 3 సార్లు చెప్తున్నారు. హరేర్నామ కేవలం హరేర్నామ కేవలం హరేర్నామ కేవలం అనేది 3 సార్లు మనకి అంటే నొక్కి పలుకుతున్నారు అనమాట. హరినామం అనేదే సత్యం, మిగతాదంతా మాయ, ఒక మాయ. ఈ గడ్డి ఇక్కడ బాగుంది అనుకుంటే రేపు పొద్దున ఎండిపోయి నశించిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎండాకాలం కొంచెం చినుకులు పడుతున్నాయి అనుకోండి, ఎండాకాలంలో గడ్డి అంతా కూడా బాగా ఎండిపోయి ఉంటుంది కదా. సో అదొక మాయ, ఇప్పుడు బాగుంటుంది రేపు బాగోదు. సో విశ్వం అంతా కూడా ఇలాగే ఉంటది అని చెప్తున్నారు. కానీ హరినామం మాత్రము ఎప్పటికీ ఉండిపోయేది అనేది సత్యం అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడవది ఫణిమాతాజీ, కే ఫణిమాతాజీ. హరే కృష్ణ. జస్ట్ సగురు స పితా చాపి సమాతా బంధవోపి సహ శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం హరే నామైవ కేవలం. ఇది మూడవది సారాంశం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరినామము అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఫణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరినామము ఒక్కటే సర్వమనడి విషయమును ఎల్లప్పుడూ గుర్తుంచుకొనుమని బోధించు వ్యక్తియే నిజమైన గురువు లేదా నిజమైన తండ్రి లేదా
నిజమైన తల్లి, నిజమైన మిత్రుడు. మిత్రుడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనకి తల్లి తండ్రి మిత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు కంటే కూడా మన గురువు ఎటువంటి గురువు, ఏదో మన ప్రవచనాలు ఇచ్చేసి ఓహో ఆహా అనిపించుకోవడం కాదు. ఎవరైతే తప్పకుండా ఈ హరినామం ఒక్కటే సర్వం, భగవంతుడితో సమానం అన్నమాట. నామం అంటే భగవంతుడిని అర్చించినట్లే, భగవంతుడిని అలంకరించినట్లే అన్నమాట. సో ఆ హరినామమే మనకి తల్లి తండ్రి నిజమైన మిత్రుడు అని చెప్పిన గురువే అది సత్యం సత్యం అని చెప్తున్నారు. అది నిజము కరెక్ట్ అని చెప్పడం అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ 4th దానికి వెళ్దాము. నిశ్వాసేన హి విశ్వాసః కదరుద్ధో భవిష్యతి కీర్తనీయమతో బాల్యాన్ హరే నామైవ కేవలం. హరే కృష్ణ. 4th చదవండి. ఇందిరా పోయిన మాతాజీ. ఓకే, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం. దండోత్ప్రణం. చివరి శ్వాస పూర్తయి ఎన్నడూ లౌకిక ప్రణాళికలన్నీ ఉన్నట్టుండి ఆగిపోవునో చెప్పలేము. కనుక హరినామము ఒక్కటే సర్వమని తలచి దానిని బాల్యము నుండి సర్వదా కీర్తించుట ఉత్తమం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో ఇప్పుడు హరినామము అంతా ఎప్పుడు చెప్పుకుంటారు అని అంటే రిటైర్మెంట్ తర్వాత భగవంతుడు గుర్తొస్తాడు. అప్పుడు ఎవ్వరు మనం చూడరు, మనం అలోన్గా ఉంటాము. అటువంటి టైంలోనే భగవంతుడు మనకు గుర్తు రావడం అంటే అంత్యకాలే నారాయణ అనే విషయం ఎక్కడ మర్చిపోతామని ఇక్కడ భగవంతుడిని ఎలా గుర్తు చేసుకోవాలో చెప్తుంది. చివరి శ్వాస పూర్తయి ఎన్నడూ లౌకిక ప్రణాళికలన్నీ ఉన్నట్టుండి ఆగిపోవును చెప్పలేము. సో మనము ఈ చివరి శ్వాస ఆగిపోయినప్పుడు మన ఇల్లు, డబ్బు, వాకిలి, పొలాలు ఏమేమో ఉంటాయి మనకి. అవన్నీ ఏంటి మనకి గుర్తుకు రావు కదా, ఇంకా అయిపోయింది. సో కానీ హరినామమే సర్వం అని తలిచినప్పుడు బాల్యం నుండిటే కీర్తించుట నేర్పించాలి అని చెప్తున్నారు. సో అందుచేత ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాము, స్కూల్స్లోనే మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఈ భక్తి అనేది. మేము చిన్నగా ఉండేటప్పుడు ఏంటంటే మారల్ సైన్స్ క్లాస్ అని ఒకటి ఖచ్చితంగా ఉండేది. వారానికి 2-3 ఉండేవి. అన్నీ మనకి ఇలాంటివే చెప్పేవారు. అంటే ఈ దేవుణ్ణి కొలవండి, ఆ దేవుణ్ణి కొలవండి అలా కాదు, కానీ ఈ దేవుడు అని అనకుండా అన్ని మంచి విషయాలే అన్నమాట. ఇంకా ఒకరిని ఇన్సల్ట్ చేస్తే ఈ విధంగా చేయకూడదు, మర్యాదగా ఉండాలి, మన పనులు మనం చేసుకోవాలి. వీటి అంటే ఈ లౌకిక విషయాల పైన ఎక్కువ ఆశించకూడదు అనేవి ఎన్నో మనకి స్టోరీల ద్వారా నేర్పించేవారు. ఈ రోజుల్లోనైతే ఎలా అయిపోయిందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇంకా వాళ్ళు 6th క్లాస్లో ఉంటే 12th క్లాస్ స్టాండర్డ్ తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నారు. మరి ఆ పిల్లలు కూడా అట్లాగే నెగ్గుకొస్తున్నారు. దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయకూడదు. కానీ కీర్తించుట అనేది మనం ఇంట్లో అయినా పిల్లలకి నేర్పించుకొని హరినామాన్ని కీర్తించడం బాల్యం నుండే చేయటం ఉత్తమము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ శ్రావణి మాతాజీ. శ్రావణి గంధర్విక. హరిహి సదా వసేత్తత్ర యత్ర భాగవతా జనాః గాయంతి భక్తి భావేన హరే నామైవ కేవలం. 5th శ్రావణి గంధర్విక మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణం. హరినామం ఒక్కటే సర్వస్వమని శుద్ధ భక్తి భావములో పరమ భాగవతములు గానము చేసెడి స్థానములోని శ్రీహరి శాశ్వతముగా నివసించును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో నేను చెప్పాను కదా, తప్పకుండా గేయాలనేది నేర్చుకోవాలని మన ఆచార్యులు చెప్పి ఉన్నారు. భాగవత సేవయ, భాగవతం చదవటము, భగవద్గీత చదవటము, మళ్ళీ మనం పంచాంగ భక్తి చేసుకోవడంతో పాటు కీర్తనీయ సదాహరి కీర్తనలో ఎప్పుడు శ్రీహరి శాశ్వతంగా ఉంటాడంట. సో హరినామం ఒక్కటే సర్వస్వం అని
శుద్ధ భక్తి భావంతో పరమ భాగవతులు అంటే ఆచార్యులు గానం చేసేటి స్థానంలోనే శ్రీహరి శాశ్వతంగా నివసించును. సో నా గొంతు బాలేదు, నా గాత్రం బాగలేదు, నేను పాడలేను, ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేసేయాలి. మనం సింగర్సా కాదా, మనకి పెద్ద అవార్డులు ఇచ్చేది ఏమీ ఉండదు. హరినామం మాత్రము తప్పకుండా మనము పాడుకోవాలి. ఎందుచేత అంటే శ్రీహరి శాశ్వతంగా నివసిస్తాడంట దేనిలో, పాటలో. సో పొద్దున్న పూజ చేసుకున్న తర్వాత ఒక్క పాట అయినా మనము పాడుకోవాలి అన్నమాట. హరే కృష్ణ. సో నెక్స్ట్ది 6th ఇక్కడ చూడండి ఎలా చెప్తాడంటే, అహో దుఃఖం మహాదుఃఖం దుఃఖాదుఃఖతరం యతః కాచార్జం విస్మృతం రత్న హరేర్నామైవ కేవలం. ఇక్కడ ఆరో దాంట్లో ఏమంటున్నారంటే చదవండి. అయ్యో అయ్యో ఎంతటి దుఃఖము, ఎంతటి మహా దుఃఖము. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయ్యో ఎంతటి దుఃఖము, ఎంతటి మహా దుఃఖము, ఈ జగత్తులో అన్ని దుఃఖముల కన్నను పరమ దుఃఖము. కేవలం గాజు ముక్క అని పొరబడి జనులు ఈ హరినామ రత్నమును విస్మరించారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అసలు ఏమి రచన కదా, అసలు ఎలా అంటే తన్మయం వస్తుంది ఇది చదువుతుంటే. ఏంటి దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. సో ఈ దుఃఖంలో మామూలుగానే దుఃఖం మనకి. ఎందుకు దుఃఖం అంటే ప్రొద్దున లేస్తే మనకి కన్ఫ్యూజింగ్ మైండ్ అన్నమాట, అర్జునుడిలాగా. ఎందుకు మనం శరణాగతి పొందలేదు కృష్ణుడి దగ్గర. అందుచేత ఇదేంటి అదేంటి, మనం ఏదైనా వండుదామంటే కొత్తిమీర ఉండదు, కరేపాకు ఉండదు, పర్వాలేదు ఏదో సరిపోతుంది, సరిపెట్టుకుందామంటే ఊరుకోం మనం. అది ఇంకా మహా దుఃఖంగా చేసుకుంటాం అన్నమాట. నేను ఎక్కడో విన్నానండి, చాలా డిస్టర్బెన్స్ అండి మా ఇంట్లో, నేను పూజ చేసుకోలేను అని చెప్తున్నారు. ఎవరు, వైఫ్ చెప్తుంది అనమాట. ఇలాగే ఎవరో గురువు గారికి చెప్తున్నారు. అంటే మరి ఆయన అంత లౌడ్గా టీవీ పెట్టుకుంటారు, ఆ డిస్టర్బెన్స్ నాకు చాలా ఉంటుంది అని అంటే, అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర కూరగాయలు అమ్మేవాడు గట్టిగా అరుస్తున్నాయి. ఇవాళ రేపు కూరగాయలు పువ్వులు అమ్ముకునే వాళ్ళు మీరు చూసారా, మైక్ పెట్టుకుంటున్నారు, గట్టిగా అరుస్తున్నాడు. కూరగాయలు, వంకాయలు, టమాటాలు, పాలకూర చాలా గట్టిగా అరుస్తున్నాడు. మనకి ఇంట్లోకి దాకా వినిపిస్తుంది. అయితే అప్పుడు వచ్చిన గురువుగారు ఆమెతో అన్నారంట, నీకు ఆ కూరగాయలు వినిపిస్తుంది, ఆయన ఎంత గట్టిగా అరుస్తున్నాడు కదా మీ ఇంట్లో టీవీ కంటే, మరి నీ ధ్యాస అక్కడ లేదు కానీ ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి. సో అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఇంట్లోనే డిస్టర్బెన్స్ అని మనం నిర్ణయించుకున్నాం అనమాట. కానీ బయట డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి కానీ పెద్ద పట్టించుకోము. ఎందుకంటే ఆ కూరగాయలని మనం ఆపగలమా? నువ్వు అరవద్దు బాబు మా ఇంటి ముందు అంటే ఆగుతాడా? మామూలుగా స్కూల్స్, హాస్పిటల్స్ ముందు కొన్ని బోర్డ్స్ పెడతారు, డోంట్ హార్న్, లేకపోతే పెద్దగా సౌండ్ చేయకూడదు అని చెప్పేసి. ఎవరు వింటున్నారు? అసలు స్కూల్స్ పెట్టేవాళ్ళు సందుల్లో ఇంకా ఎక్కడ పడితే అక్కడే పెడుతున్నారు. ఒక చిన్న బిల్డింగే ఒక స్కూల్ అయిపోతుంది వాళ్ళ రేపు. సో అక్కడ సౌండ్ రాకుండా ఎలా ఉంటుంది? వస్తుంది, ఆ సౌండ్తో డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. సో అలా ఈ దుఃఖము ఎంతటి దుఃఖం అంటే మనకి చిన్నవి మహా దుఃఖం చేసుకుంటాం మనం. ఈ జగతే ఒక దుఃఖం, పరమ దుఃఖం అనమాట. సో గాజు ముక్కల కోసం ఎవరంటారు, గాజు ముక్కల్ని కోసం నేను వచ్చి తపస్సు చేశాను, వజ్రమే దొరికింది నాకు అని ఎవరంటారు? ఒక మహాత్ముడు అంటాడు తపస్సు చేశాక, విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాక. ఎవరంటారు చెప్పండి? మనం చెప్పుకున్నాము ఈ స్టోరీ. ధ్రువ మహారాజ్. హరిబోల్ మాతాజీ ధ్రువ మహారాజ్ అంటాడు అనమాట. సింహాసనం కోసం వస్తాడు కదా ఆయన, తపస్సు చేస్తాడు చిన్న పిల్లవాడు. సో ఆ వచ్చినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవగానే మైమర్చిపోతాడు అనమాట. ఇంతటి వజ్రాన్ని పెట్టుకొని నేను భక్తి చేసుకోకుండా ఆ గాజు బెంకుల కోసం ఎందుకు తపస్సు చేశాను అని అంటాడు. సో ఇక్కడ ఈ దుఃఖాలయం ఇది ఒక అశాశ్వతమైంది. సో కేవలం గాజు ముక్కలని పొరపడి జనులు హరినామం అనే రత్నాన్ని విస్మరించారు అంటే వద్దనుకున్నారు అనమాట. నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు 3 సార్లు అనేస్తారు. ఎంత చెప్పినా సరే మనం అంటే
భగవంతుడే చెప్తున్నాడు ఈ జన్మ కాకపోతే ఇంకోసారి, కానీ మనం చెప్పటం మాత్రం ఆపకూడదు. ఇలా విస్మరిస్తారు వాళ్ళు, వద్దనుకుంటారు. కానీ రత్నాన్ని వద్దనుకోవడం అనేది చాలా తప్పు అన్నమాట. హరే కృష్ణ. సో ఇక్కడ అలా చెప్తున్నారు. సో నెక్స్ట్ 7th దాకి వెళ్తాము. దీయతాం కర్ణో నియతాం వచః గీయతాం నిత్యం హరే నామైవ కేవలం. సో ఇది 7వది అనువాదం చదవండి. లక్ష్మీ జగదీష్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. హరినామమును కర్ణములతో పదే పదే వినాలి, వాక్కులతో పదే పదే ఉచ్చరించాలి, నిరంతరం దానినే కీర్తించాలి. కనుక హరినామం ఒక్కటే సర్వమై ఉన్నది. హరి బోల్ మాతాజీ. చాలా Thank you, మాతాజీ. చక్కగా చదివారు. కర్ణములతో పదే పదే వినాలి అంటే పక్క వాళ్ళు చేసిన మనం చేస్తుంటే కూడా జపం అందుకే గట్టిగా చేయమంటారు. ఆ జపం చేసేటప్పుడు హరినామం అన్న చెవుల్లోంచి హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు. పరమాత్ముడు ఉన్నారు. అవునా? ఆ పరమాత్మకి వినిపించాలన్నమాట. అలా మనము చెవులతో వినాలి, వాక్కులతో ఉచ్చరించాలి. అంటే హరినామాన్ని మనం ప్రతిదానికి కూడా హరినామాన్ని కీర్తించాలి అని చెప్తున్నారు. కనుక హరినామం ఒక్కటే సర్వమై ఉన్నది. సో ఇక్కడ దీయతాం, నీయతాం, గీయతాం అనేది పదాలు ఇక్కడ రిపీట్ అయినాయి అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ది తృణీకృత్య జగత్ సర్వం రాజతే సకలోపరి చిదానందమయం శుద్ధం హరే నామైవ కేవలం. హరే కృష్ణ. ఉమా సుమతల్లి. హరే కృష్ణ మాతాజీ. హరినామము సమస్త విశ్వమును తృణము వలె తుంచమని పించునట్లు చేయును. సమస్తముపై దేదీప్యమానముగా ఆధిపత్యమును కలిగించును. దివ్యానందమయము పరమ విశుద్ధమునైన హరినామము ఒక్కటే సర్వమై ఉన్నది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో విశ్వము అంటే ఇప్పుడు హరినామం సమస్త విశ్వం అంటే యూనివర్స్, ఈ లోకమే కాదు అన్ని లోకాలు అన్నమాట. తృణము వలె తుచ్చం అనిపించినట్లు చేయను అంటే మనకి ఈ లోకమే ఒక చిన్న తుచ్చం అంటే ఏంటి, ఒక చిన్న ఇసుక రేణువు కంటే తక్కువ అన్నమాట. నీచమైనది. తుచ్చం అని అంటే తుచ్ అని అంటాం కదా, అలా వద్దు అని. అలా హరినామం మనం చేసినట్లయితే ప్రతిది కూడా వద్దనిపిస్తుంది. సమస్తంపై దేదీప్యమానంగా ఆధిపత్యం కలిగించును. సో హైయర్ లెవెల్లో మనకి హరినామం ఉంటుంది అనమాట, నాట్ ఎట్ ద లోవర్ లెవెల్. అన్నిటికంటే పై చేయిలాగా ఉండి దివ్యానందమయము పరమ విశుద్ధమైన హరినామం ఒక్కటే సర్వమై ఉన్నది. సో అన్నిట్లోకి హరినామమే చాలా గొప్పది. హరేర్ నామైవ కేవలం, హరేర్ నామైవ కేవలం, హరేర్ నామైవ కేవలం. సో అది 3 సార్లు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ హరినామం అనేదే హయ్యర్ టేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం చిన్నగా చెప్పుకోవాలంటే ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు ఒక్కోసారి మనకి ఏదో ఒక మారం చేసి ఏడుస్తూ ఉంటారు కదా, ఒక బల్పం కోసమో స్కెచ్ పెన్ కోసమో దేనికోసమో ఏడిస్తే వాళ్ళకి ఒక మంచి చాక్లెట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సామాన్యంగా ఏడుపుని ఆపేస్తారు. అంటే మనకు తెలుసు అనమాట వీడికి ఇది బల్పం కన్నా దానికన్నా కూడా ఈ స్కెచ్ పెన్ కంటే కూడా ఈ చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం. దాన్ని హయ్యర్ టేస్ట్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఎన్నో టేస్ట్లు ఉన్నాయి. మన ఇంద్రియాలు ఇది చేయండి, అది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి చెప్తూనే ఉంటాయి, ఊరిస్తూనే ఉంటాయి. తినే వస్తువులే కావచ్చు, ఇంకా వేరే వేరే విషయాలు కావచ్చు.
సో అవన్నిటికంటే హయ్యర్ మనం హరినామ చేసినప్పుడు ఇవన్నీ కూడా లోవర్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి మెటీరియల్ డిజైర్స్ అంటారు, అంటే భౌతిక ఇంద్రియాలు, భౌతిక ఆలోచనలు. ఆలోచనలు అని అంటే భౌతిక ఇచ్ఛ అనొచ్చు, కామం ద్వారా మనకి ఎన్నో డిజైర్స్. వాట్ డూ యూ సే ఇన్ తెలుగు? డిజైర్, డిజైర్ అంటే మనం ఏమంటాము తెలుగులో? కోరికలు మనకి కలుగుతూ ఉంటాయి. సో ఆ కోరికలు హరినామం చెయ్యాలి, భగవంతుడి గుడికి వెళ్ళాలి, సత్సంగ్లో ఉండాలి, ఇక్కడ పాట పాడాలి, నేను శ్లోకం నేర్చుకోవాలి, ఇవన్నీ వచ్చాయనుకోండి అవి మంచివి, అంటే మనం భక్తిలోకి ముందుకు వెళ్తాం అన్నమాట. లేదు నేను తొందరగా ఇక్కడ క్లాస్ ఎప్పుడైపోద్దో అని ఎదురు చూస్తూ, క్లాస్ అయిపోగానే నేను సినిమాకి వెళ్ళాలి, మా కజిన్తో మాట్లాడాలి, వాళ్ళతోని చిట్ చాటింగ్ చేయాలి, నేను చీరలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, అవన్నీ ఆలోచనలు వచ్చాయనుకోండి భౌతికమైన ఆలోచనలు. భౌతికమైన ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎక్కడో చిన్నగా వైష్ణవ అపరాధం చేశాము అని పొద్దున్న ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు మార్నింగ్ క్లాస్లో. సో ఎక్కడో చిన్న అపరాధం అంటే ఇదేం భక్తి చేశారులే వీళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఇలా ఏదైనా మనసులో వచ్చిన ఎవరైనా తిడితే కూడా మనం అది అట్నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు అనేది మనం పెట్టుకోకూడదు అనమాట. సో అలా చిన్న అపరాధాలు చేసినప్పుడు మనకి ఇలాంటి కోరికలు కలుగుతాయి అని చెప్పారు. సో మనకి అలా భౌతికమైన కోరికలు కలుగుతున్నాయి అని అంటే ఇంకా చాలా చెప్పారనమాట. ఎక్కడి నుంచి ఎలా సంపాదించాలి, ఎవరిని ముంచేద్దాము, ఎవరిని ఇంకేదో చేద్దాము, ఇలా కూడా ఉదాహరణలు ఇస్తూ వెళ్ళారనమాట. సో ఒక వ్యాపారం అన్నాక ఎవరినో ముంచితేనే వాడు పైకి లేస్తాడు కదా. సో అలా సో ఈ రకరకాల ఆలోచనలు వచ్చినట్టయితే ఇవన్నీ భౌతిక ఇంద్రియ తృప్తి కోసం అని అంటారు. సో అవి మనకి జరగకుండా ఉండాలంటే హరిర్నామై కేవలం, హరిర్నామై కేవలం, హరిర్నామై కేవలం, హరినామాన్ని జపించుకోవాలి. అప్పుడే మనం అంత్యనారాయణ అంటే మనకి అంత్య సమయంలో నారాయణుడు గుర్తు రావాలంటే ఈ శ్లోకంలో కూడా ఖచ్చితంగా చెప్పారు. ఏంటి? చిన్నప్పటి నుండే పిల్లలకి హరినామం అనేది నేర్పించాలి, బాల్యం నుండే నేర్పియాలి. బాల్యమే కదా చిన్నపిల్లలు, వాడిని ఆడుకోనీయకుండా భక్తిలోకి ఎందుకు దించారు, వాడిని ఆడుకోనివ్వండి అని వదిలేస్తాం. ఆ తర్వాత వాళ్ళు యవ్వనంలోకి వస్తారు, వాళ్ళు బిజీ అవుతారు, వాళ్ళు ఆడుకుంటుంటారు. అప్పుడు ఆ తర్వాత గృహస్థాలకు వస్తారు, సంసారము, పిల్లలు, అది ఇది. ఆ తర్వాత రిటైర్మెంట్, వృద్ధాప్యం వచ్చేసరికి ఎక్కడ లేని జన్మ, మృత్యు, జర, వ్యాధులన్నీ నిండిపోయి ఉంటాయి. ఎందుకు అంటే అప్పుడు ఎంజాయ్ చేశాం కదా, ఇప్పుడు లివర్ చెడిపోవడము, కీళ్ళ వాతలు రావడము, ఏవో ఒకటి అవి మన ప్రారంధంతో కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో అవి వచ్చేసినప్పుడు మనం కళ్ళు కనిపించకపోతే చేయలేము, నడక రాకపోతే ఏం చేయలేము, భక్తి చేయడం కొంత కష్టమైపోతుంది. చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ ఉందనుకోండి, సో మనకి అది పెద్దగా కనిపించవు. ఈ వ్యాధి వల్ల భక్తి చేయట్లేదు, నాకు ఇది వయసు వల్ల నేను భక్తి చేయట్లేదు అనేది మనకు అసలు గుర్తుకు రాదనమాట. సో అందుచేత హరిర్నామైవ కేవలం అనే శ్లోకం కూడా ఒక్కసారి మీరు, ఇప్పుడైతే మీకు ఎవరికి ఏ వరి లేదు, మీరు పుస్తకం ఉన్నా లేకపోయినా మన గ్రూప్లో ఉన్నాయి అన్ని పాటలు, అన్ని పెట్టాం. సో ఏ పాట కావాలన్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో అన్ని గౌడీయ వైష్ణవ సాంగ్స్ అని ఓపెన్ చేస్తే సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఆ రాగంతో కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏమన్నా డౌట్లు ఉంటే కూడా నన్ను అడగవచ్చు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా హ్యాండ్ ఉన్నారు మాతాజీ, నలుగురు ఉన్నారు. అనురాధ మాతాజీ, అరుణ మాతాజీ, దేవి మాతాజీ, జయశ్రీ. ఏంటివి రీడింగ్ చేద్దామని రీడ్ కోసమే చేసుండే వీళ్ళు. ఓకే, రేపు చేద్దాం మనం. ఓకే, ఇది సెకండ్ టైం కాబట్టి ఆల్రెడీ ఒకసారి చదివినారు కదా మీరు. సో వి ఎండెడ్ ద శ్లోకాస్. ఆ శ్లోకాలు అయిపోయినాయి కదా, టైం కూడా 12:15 అయింది. ఓకే, ఇంకా మీకు ఈ 2 గీతాల గురించి ఇప్పుడు నుండి సాటర్డే క్లాస్ విల్ బి యువర్ సింగింగ్ క్లాస్. సో మీరందరూ చక్కగా 5 గీతాలు వచ్చే వరకు 8 వారాలు ఖచ్చితంగా సింగింగ్ క్లాస్ ఉంటుంది. సో అందులో మీరు చక్కగా నేర్చుకోవచ్చు అన్ని ఆర్తి పాటలు. ఆ తర్వాత మనం ఆలోచిద్దాం, 8 సాటర్డేస్ అయిపోయిన తర్వాత. అండ్ ఒక క్లాసు వేరే టీచర్ తీసుకున్న, ఇప్పుడు వరకు శ్రీదేవి అంగార మాతాజీ 2 క్లాసులు తీసుకున్నారు. అలా వేరే టీచర్లు శనివారం కాకుండా ఆదివారమో, సోమవారమో, మంగళవారమో
ఒకరోజు మీకు వేరే టీచర్తో కూడా క్లాస్ ఉంటుంది. ఓకే, ఐ జస్ట్ చేంజ్డ్ బికాస్ సాటర్డే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద టీచర్ హూ ఈస్ టీచింగ్ సింగింగ్. ఓకే, ఎవరైతే పాటలు నేర్పిస్తానని అన్నారో ఆ మాతాజీకి సాటర్డే కావాలన్నారు. సో ఆమె జాబ్కి వెళ్తుంది అందుకని. హరే కృష్ణ. సో హరి బోల్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. బాగా చదివారు, బాగా పాడారు, అందరు వీడియోలు ఆన్ చేసుకున్నారు. కొత్త రకంగా బాగుంది క్లాసు. అండ్ చాలా బాగా సహకరించిన మన శ్రీదేవి మాతాజీ కూడా హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు వీడియో ఆన్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఇంకేమన్నా మీరు ఎవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? పూజితని మాట్లాడుతాను. హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకి. హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఎవరైనా మాట్లాడండి. ఫణి మాతాజీ. మిగతా వాళ్ళందరూ అన్మ్యూట్ చేస్తున్నా అందరినీ. మాతాజీ మీరు శ్రీదేవి అంగారం మేడం. పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. ధన్యవాదములు మేడం. మొన్న ఇక్కడ నుంచి గ్రూప్ లో నేను ఊరికే శివాలయం టెంపుల్ కి ఇది భగవద్గీత నేర్పిస్తున్నారు 18 days ప్రోగ్రామ్ అని పెట్టాను. ఒక మేడం చూసుకొని యుఎస్ వెళ్ళారు. ఆమె అక్కడి నుంచి నంబర్లు పంపిస్తే మీరు యాడ్ చేశారు మేడం. చాలా ధన్యవాదం. ఇక్కడే కాదు అదర్ స్టేట్స్ లో కూడా మనది వెళ్తుంది అని పద్మావతి మేము తెలియచేయడానికి మాత్రమే మాట్లాడాను, టైం వేస్ట్ చేయకుండా. లేదండి, మాట్లాడంలో మనకు తెలియాలి కదా మీరు ఏంటి అనేది. అది టైం వేస్ట్ కాదు. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడండి. యుఎస్ కాదు మేడం, ఇచ్చిన టైంని వినియోగించుకోవాలి. ఇచ్చిన టైం వినియోగించుకోవాలి. ఇంకా పనులు ఉంటాయి కదా, అందుకని అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? మేము మల్లంపేట మేడం, బాచుపల్లి. బాచుపల్లి. ఓకే, యుఎస్ లో ఆ విషయం నాకు తెలుసు. అయితే వాళ్ళు అమ్మాయి డెలివరీ కోసం వెళ్ళారు, మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు భార్యాభర్తలు కూర్చుని మరీ వింటున్నారు అంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఈ టైం వాళ్ళకి మధ్యరాత్రి కదా, వాళ్ళకు అటు సైడ్ ఏటో ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద గ్రూప్ ఉందంట, వాళ్ళందరూ జాయిన్ చేస్తానని చెప్పారు. సంతోషం వేసింది. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్రీదేవి అంగారం మేడము యాడ్ చేశారు. ఆ నంబర్లను పంపించాను నేను. ఇంకా పర్సనల్ గా మేడం కి కాల్ చేశాను 2 times. తర్వాత మేడం కాల్ చేసి మళ్ళీ కాల్ చేశారు. ఏంటమ్మా నేను కొంచెం మీటింగ్ లో ఉన్నానమ్మా అంటే, ఇది మేడం అంటే అయితే యాడ్ చేస్తానమ్మా, ఇప్పుడే యాడ్ చేస్తాను. వెంటనే యాడ్ చేశారు. వాళ్ళు వెంటనే క్లాస్ ఆన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. మా డ్యూటీ మాతాజీ, మా డ్యూటీ అది. ఎస్ మ్యామ్. అంటే మాకు ఇవన్నీ తెలియదు కదా, మేము ఏదేదో హడావుడిగా మీకు కాల్ చేయడం అవన్నీ చేస్తాం కదా. ఎప్పుడైనా చేయొచ్చు మాతాజీ, ఎనీ టైం. మీ సేవ కోసమే మేము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మ్యామ్. పద్మావతి మ్యామ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంకా ఇందిరా పోయిన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, నేను చెప్పలేకపోయాను, చెప్తానని అనుకున్నాను, చెప్పలేకపోయాను. అయితే మీరు మన నిర్జల ఏకాదశి కోసం సజెషన్ ఇచ్చారు కదా, టిప్స్ అవి ఇచ్చారు. ఆ టిప్స్ పాటించడం వల్ల నేను చాలా బాగా, అంటే టెన్షన్ లేకుండా, ఇబ్బంది లేకుండా చేయగలిగాను మాతాజీ నిర్జల ఏకాదశి. అంటే లాస్ట్ టైం చేశాను కానీ. చెప్పండి మాతాజీ, మీరు చెప్పండి. ఏకాదశి చేసాము. నేను జాగరణ గురించి చెప్పలేదు. నిన్న నందనవనంకి వెళ్ళేసరికి వాళ్ళందరూ జాగరణ చేశారు. అయ్యో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే కొంచెం కష్టమే లేండి శరీరాన్ని అంత. 11:30 వరకు ఉన్నాను మాతాజీ నేను, ఇంకా ఎక్కువ ఉండలేకపోయాను. రోజు అవుతుంది కదా ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ. అవును మాతాజీ, ఎస్ మాతాజీ. కృష్ణుడు అలా ఉంచుతాడు. మీ టిప్స్ వల్ల నేను అంటే ఇరిటేట్ అవ్వకుండా చేయగలిగాను మాతాజీ. వాతావరణం చుట్టూ చల్లగా ఉండడం అది చెప్పారు కదా, దుప్పట్లు అవి తలుపుల మీద వేసాను మాతాజీ, చల్లగా ఉండాలి, తడి దుప్పట్లు వేసుకున్నాను. ఆ విధంగా టెన్షన్ లేకుండా అయ్యింది మాతాజీ. అందువల్ల నిన్న థ్యాంక్స్ చెప్పలేకపోయాను మీకు, నేను లాస్ట్ లోన అన్మ్యూట్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ మాతాజీ, ఇబ్బంది లేకుండా చేయగలిగాను నిర్జల.
హరే కృష్ణ మాతాజీ. ఇవన్నీ గూడా మన ఆచార్యులు చెప్పారనమాట. నేను కొన్ని వీడియోలు చూసాను. అమోఘలీలా ప్రభు నిజంగా అమోఘంగా చెప్పారు. నేను కొన్ని పాయింట్స్ వదిలేసి ఉంటాను ఆయనవి గూడా. కానీ చాలా బాగా చెప్పారు. ఎలా అంటే అసలు ఇలా చిటిక వేస్తే నిర్జల చేయొచ్చు అన్నట్టు చెప్పేసారాయన. సో, అవన్నీ కొన్ని మీకు చెప్పగలిగాననమాట. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినియన్నమాట. చాలా మంచి పని చేశారు మాతాజీ. మాలాంటి వాళ్ళకి సులువుగా వచ్చింది అది. అది మాకెప్పుడు ఏకాదశి ఆ రోజు చెప్పేవారు. కొందరు అప్పటికే టీ, కాఫీలు తాగేయడం ఏదో చేస్తారు గదా! తెల్లవారు లేవగానే. సో, అవన్నీ మిస్ అయిపోవడం. అందుకే నేను అనుకున్నాను పోనీ నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ముందు రోజే చెప్పుకుంటే మనం కొంచెం ఎక్కువ నాకు చాలా సంతోషమేసింది. ఇక్కడ నియర్లీ 7-9 మెంబర్స్ ఏకాదశి చేశామన్నారు. అందులో ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళున్నారు. వెరీ హ్యాపీ. నిన్న థ్యాంక్ యూ నందనవనంలో మాతాజీ. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిర్జల చేశారా? నిర్జల అరే! చేస్తాము మరి ఇంకా ఇంత ప్రోద్బలం ఇస్తూ ఉన్నప్పుడు గురువులు మనం చెయ్యాలి గదా! హరే కృష్ణ. ఎస్ మాతాజీ. నేను 4 నియమాలు పాటిస్తాను మాతాజీ. ఓకే. వెరీ నైస్. ఇంకా దేవుడికి ఆఫర్ చేసే ఆహారం తీసుకుంటా. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ. ఆనియన్ గార్లిక్ కూడా తీసుకోను. అదొక సంతోషకరమైన వార్త. చాలా టైం ఉంది మీకు. అందరు టైం లేదంట. టైం మాతాజీ ఈ వయసు అన్న టైం అయిపోతుంది మాతాజీ. మిగతా టైం ఉన్నా లేకపోయినా. కరెక్ట్ మాతాజీ. ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. టైం అయిపోతుందంటే ఇంకా టైం లేదు అంటే ఈ 24 అవర్స్ టైం అనుకుంటారు. అది కాదు. ఆయుష్ ఎంత ఉందో మనకి అయిపోతుంది. అది ఆ టెన్షన్ ఉండాలండి. ఉంటేనే మనం క్విక్ గా చేస్తాం. ఆరోగ్యం కూడా హెల్దీగా ఉంటది, బాగుంటది. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి. నాకు అంటే నేను ఇందాకలా చెప్పాను కదా మాతాజీ 4,32,000 సంవత్సరాలు యుగం అంటే నాకు క్వశ్చన్ ఏంటో అర్థం అవ్వలేదు మాతాజీ. అందువల్ల నేను అదే చెప్పేశాను. క్వశ్చన్ ఏంటి అడిగారు? పర్లేదు. ఒక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు అని అడిగాను మాతాజీ. ఒక కలియుగానికే 4,32,000 సంవత్సరాలు మాతాజీ. అయితే మనం 5,000 సంవత్సరాలు రన్ అవుతున్నాయి. 5,000 సంవత్సరాల్లో ఉన్నాం మనం అని మన బుక్ లో ఉంది మాతాజీ. యథాతథం బుక్ లో. ఓకే. మళ్ళీ తర్వాత అది చూసే చెప్పాను మాతాజీ నేను. యు ఆర్ నాట్ రాంగ్. అయిండొచ్చు మాతాజీ. కరెక్టే. ఓకే మాతాజీ. అంటే మళ్ళీ ఇంకో రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే క్లారిటీ లేదు. క్లారిటీ 5,000 సంవత్సరాల క్రిందట కృష్ణుడు ఉన్నాడు, ద్వాపర యుగం అని తెలుసు. కానీ కలియుగం కొంతకాలం వెళ్ళిపోయింది కదా! అందుకే 4,000 ప్లస్ సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. ఆ తర్వాత సత్యయుగం మళ్ళీ వస్తుంది. దాన్ని బట్టి చూస్తే 5,000 సంవత్సరాలు ఒక యుగం అని నాకు అర్థమైంది. సో మళ్ళీ మనం డీటెయిల్స్ లో వెళ్ళి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రావణి మాతాజీ మీరేమో హ్యాండ్ రైజ్ చేశారు. చాలా రోజులకి వచ్చారు. పాపలు బాబులు అందరు బాగున్నారా? అందరం బాగున్నాం మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్గా మన నిర్జల ఏకాదశి రోజు మా పిల్లలు కూడా 12 వరకు ఉన్నారు మాతాజీ. వాళ్ళు చెప్దామనేసి ఎక్సైటింగ్ ఉన్నారు. అందుకనేసి కంగ్రాచులేషన్స్. అలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడే చదువుకున్నాం కదా, పిల్లలు చిన్నప్పటి నుండి హరినామం చేసినట్లయితే అది చాలా లాభదాయకం. భగవంతుడిని హాలిడేస్ లో ఉన్నారనేసి వాళ్ళు 12 వరకు ఏకాదశి చేయాలనేసి ఉన్నారు మాతాజీ. ఫస్ట్ టైం అందుకనేసి చెప్పాలనేసి ఉన్నారు. సో నైస్ టు హియర్. చాలా మంచిది. ఇప్పటి నుంచి ఏకాదశి ఫుడ్డే పెట్టండి వాళ్ళకి. ఎలాగో మీరు భక్తులే కదా. ఫుడ్ ఏకాదశి ఫుడ్ పెడతాం మాతాజీ. ఏంటంటే హాలిడేస్ లో ఉన్నారు కదా, స్కూల్ కంటే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్ని ఉంటాయి కదా. ఇంకోటి మాకు కూడా ఆ రోజు కుకింగ్ తక్కువ ఉంది కదా మాతాజీ. మీరు చెప్పారు కదా అన్ని గీతాను భాగవతం అన్ని రిపీట్ చేసుకుంటూ ఆ రోజు ఎనర్జీ బాగా వచ్చేసింది మాతాజీ. ఫస్ట్ టైం ఎనర్జీ తోటి నిన్న బాగా 3:30కి లేసాము, జప చేసుకొని చాలా ఎనర్జీ అనిపించింది మాతాజీ. ఫస్ట్ టైం మాకి నిర్జల చేసినా గానీ ఇంత ఎనర్జీ ఉందా అనిపించింది. అసలైతే రోజు నిర్జల చేస్తే ఎంత బాగుండు అనిపించింది నాకు. ఎందుకు పెట్టాడు భగవంతుడి ఫుడ్ అనుకున్నాను. నిజం అలాగే అనిపించింది. డైలీ ఫుడ్ చేసుకొని నీరసం వచ్చేస్తుంది, ఏకాదశి చేసే ఎనర్జీ వచ్చేసింది అనిపించింది మాకి. సో నైస్ మా. థ్యాంక్స్. అంతా మీ సపోర్టే మాతాజీ. మాకైతే చాలా సార్లు అనుకున్నాము మాతాజీ స్టోరీస్ రిపీట్ చేసుకోమని చెప్పారు. అలా చేసుకున్నందుకే ఎనర్జీ వచ్చేసింది. కృష్ణుడు అలా ఇచ్చాడని చెప్పి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మన ఆచార్యుల దయ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. చాలా మంచి చక్కని విషయం షేర్ చేశారు. హరే కృష్ణ. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను కూడా ఫస్ట్ టైం నిన్న నిర్జల ఏకాదశి ఉన్నానండి. హరి బోల్ మాతాజీ. యాక్చువల్ గా ఫ్రైడే ఏకాదశి అని చాలా మంది పాటించారు. అయ్యో నేను లేకపోయినానని బాధపడ్డాను. మీరు మళ్ళీ శనివారం అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ టైము అట్లా ఓన్లీ వాటర్ సాయంత్రం చిన్న కప్ అని తాగాను అంతే. లేదు అసలు మీరు అన్నారు కదా వాటర్ అనేది మన బాడీలో కంటెంట్ తక్కువ ఉంటేనే మనకు వాటర్ గురించి ఇదవుతుందని. సాయంత్రం ఈవినింగ్ స్నానం చేసినాక చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నాకు ఉపవాసం ఉన్నట్టే అనిపించలే. నిన్న మార్నింగ్ జస్ట్ కొద్దిగా తిని అక్కడ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను మాతాజీ. మీరు చెప్పారు కదా 1 వరకు ఉంటదని. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ భజన కీర్తనలు ఆ సత్సంగం అసలు రాబుద్ధి కాలేదు మాతాజీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చెప్పించిన ప్రవచనాలే అక్కడ వింటుంటే రిపీటెడ్ గా అనిపించింది. భజన చేశారు, చాలా బాగా అనిపించింది. అయితే చాలా చాలా మంది అడిగారు, నేను ఇట్లా వింటున్నాను ఆన్లైన్ అంటే 2-3కి నాది ఇది ఇచ్చాను మాతాజీ లింక్. ఇచ్చారా? భోజనాలు ఇచ్చానండి. మీరు జాయిన్ కావాలండి, చాలా బాగా చెప్తున్నారు అని. ఇక్కడ జాయిన్ అయ్యాక మాతాజీ నాకు 4-5 గ్రూపుల నుంచి వచ్చింది వాట్సాప్ లో. ఒక దాంట్లో సండే కీర్తనలు సాయంత్రం అని. ఆ మాతాజీ కీర్తనలు కూడా వింటుంటే చెవులో అదే వింటున్న దినమంతా అదే ఆలాపన ఉంది. ఇంకోటి గౌరంగవాణి టీం ఉంది మాది. షేరింగ్ వస్తుంది. మీకు సమయం ఉంటే అన్ని కూడా వినొచ్చు. లేదు నాకు మార్నింగ్ చాలా తక్కువ టైం దొరుకుతుంది మాతాజీ నాకు. అందుకే నేను ఈవినింగ్ జాయిన్ అయ్యాను. మళ్ళీ వింటున్నాను. మార్నింగ్ వింటున్నాను కానీ మీతో పార్టిసిపేట్ చేయడానికి కుదరటం లేదు నాకు. అవునా? ఆఫీస్ వర్క్ ఉందా? చాలా మట్టుకు ప్రయత్నం చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది మాతాజీ నాకు. ఎక్కడ విన్నా మాకేం ప్రాబ్లం లేదమ్మా. అట్లా లేదు అందరూ ఒకే రకంగా చెప్తున్నారు మాతాజీ. అందరూ ఒకే రకంగా చెప్తున్నారు. ఉన్నవాళ్ళు కూడా అన్ని గ్రూపులలో ఉన్నారు. మనకి ఇక్కడ ఇప్పుడు వినేవాళ్ళు కూడా అన్ని గ్రూపుల్లో విన్నారు. ఇట్లా వెళ్తూ ఉంటారు. కొందరు చూద్దాం ఎలా చెప్తున్నారో అని వెళ్తారు. కొందరు ఇక్కడ టైం లేదు అక్కడ టైం ఉంది అని వెళ్తారు. రకరకాలుగా వెళ్తారు. అంతే మాతాజీ. చాలా బాగా అనిపించింది. మాకు ప్రాబ్లం లేదు. గౌరంగవాణి టీం గ్రో అవ్వాలి అనేది మా గురువు గారి యొక్క ఆకాంక్ష. మేమందరం కూడా కలిసే పని చేస్తున్నాం. నేను కూడా వచ్చాను సింగింగ్ క్లాస్ నిన్న. అందులో హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాపీగా ఉన్నారంటే అంత కృష్ణ కృప మాతాజీ. ఫస్ట్ టైం మాతాజీ అంత హ్యాపీగా నేను చేసింది. అయితే ఎప్పుడు ఏదో తలనొప్పి రావడము, ఏదైనా వీక్నెస్ రావడము అట్లాంటి ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ నాకు 63 years మాతాజీ. ఓకే. అయినా నేను నంబర్ అంటారు కదా అలాగా. చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో కూడా మా బాబు ఎప్పుడు రాడు, టెంపుల్ కి వచ్చాడు. తను కూడా భజన చేశారు. అక్కడ వాళ్ళు మాలలు ఇచ్చారు అందరికి భజన చేయమని. మా హస్బెండ్, తను, నేను ముగ్గురం వెళ్ళాము. ముగ్గురం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. ఇంకోటి అక్కడ మన ఉప్పుగూడకి 101 కట్టాను మాతాజీ. నేను అక్కడ షేర్ చేశారు. షేర్ చేయడానికి ఇందులో ఓన్లీ గ్రూప్ అడ్మిన్ అని ఇచ్చారు కదా, నాకు ఎలా చేయాలో తోచలేదు. నాకు చెయ్యొచ్చు, మన గ్రూప్ లోనే పెట్టచ్చు. షేరింగ్ పెట్టారు కదా, 2-3 పెట్టారు. దీంట్లో ఓన్లీ అడ్మిన్ అని ఇచ్చారు కదా మాతాజీ. అయితే నాకు దీంట్లో పెట్టండి, నా నంబర్ తీసుకోండి. 939. ఓకే మాతాజీ, ఇందులో ఉంది కదా మాతాజీ? ఉంది, అందులో ఉంటుంది, తీసుకో. ఇంకోటి నిన్న మా బాబు కూడా అన్నదానానికి కడతామని చూశారు. మాకు అక్కడ ఇస్కాన్ డబ్బులు తీసుకెళ్ళలేదు. సరే అని ఇంటికి వచ్చాక వెళ్ళాము అనుకున్నా. మా పక్కన రెంట్ వాళ్ళు కడతామన్నారు అనమాట. అయితే మీకు స్కానర్ పెట్టాం కదా గ్రూప్ లో, స్కానర్ ద్వారా అది అక్కడ ఉప్పుగూడది ఉంది కదా మాతాజీ. ఉప్పుగూడ హ్యాబిట్స్ రెండు ఒకటే అమ్మా. గ్రోయింగ్ నౌ. ఇవాళ రేపు అక్కడ కూడా టెంపుల్ వస్తుంది. హ్యాబిట్స్ టెంపుల్ ఆధ్వర్యంలోనే నందనవనం జరుగుతుంది. అదే చాలా ఫీల్ అయ్యాడు, అమ్మ డబ్బులు తెచ్చినా బాగుండమ్మా కట్టెద్దును అని. నేను అందుకనే అనుకున్నాను మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేయడానికి ఇది లేదు కదా అని. నందనవనంకి ఇస్తే కూడా హ్యాబిట్స్ లో ఇచ్చినట్టే, మేమంతా నందనవనంకే ఇస్తూ ఉంటాం.
ఓకే మాత. మా నేబర్స్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ పైన ఎవ్రీ ఇయర్ 10,000 కడతారనమాట. అయితే ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర వస్తుంది మాతాజీ, దానికి ఓకే మాత. డొనేషన్ ఇవ్వమనండి. మీకు మంచి దర్శనం కూడా సౌభాగ్యం కలుగుతుంది. స్పెషల్ ఓకే టికెట్లు ఇస్తారు ఆ డొనేషన్స్ కి. ఇంకా నేను ఓకే అనౌన్స్మెంట్ చేయలేదు, చేస్తాను. ఓకే, ఓకే మాత. స్పెషల్ టికెట్స్ ఉంటాయి దర్శనానికి. అంటే జగన్నాథ రథయాత్ర బయట రథంతో ఊరేగించిన తర్వాత అవును మాత. ఏదో ఒక గ్రౌండ్ లో ఉంచి పూజలు చేస్తారు. అక్కడ మీకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. మళ్ళా ప్రత్యేక గిఫ్ట్స్ ఉంటాయి మాతాజీ. ప్రతి ఓకే మాత. ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది అక్కడ. ఓకే మాత. లాస్ట్ ధన్యవాదాలు. టైం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేశారు, అవును చాలా మాత. వైభవంగా ఉండింది అన్నమాట. నేను ఎప్పుడో 10 years అప్పుడు వెళ్ళాను మాతాజీ. నేను తర్వాత ఆ టెంపుల్ కి వెళ్ళడం నాకు అస్సలు కాలేదు. లాస్ట్ టైం మీరు సర్టిఫికెట్ ఇస్తామన్నారు కదా 3rd కి, అప్పుడు ఆ రోజు వెళ్ళాను, దర్శనం చేసుకొని వచ్చాను. నిన్న మాత్రం అక్కడే ఉపవాసం వదిలి అక్కడే దర్శనం చేసుకొని సత్సంగంలో పాల్గొన్న, చాలా హ్యాపీగా అనిపించింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ఫర్ షేరింగ్. అరుణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామం మాతాజీ. ధన్యవాద్ ప్రణామం. మీరు నన్ను గ్రూప్ లో చేర్చినందుకు శ్రీదేవి మ్యామ్ కి మీకు కృతజ్ఞతలు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు కృష్ణ ఆ రోజు శ్రీదేవి మేడం హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, మా ప్లెజర్. మీరు కాల్ చేసి నన్ను గ్రూప్ లో చేర్చుకున్నారు కదా మేడం. గుర్తుంది మాతాజీ. ధన్యవాదాలు మేడం. కృష్ణ మర్సీ, కృష్ణ బ్లెస్సింగ్స్ ఉంటేనే జరుగుతుంది మాతాజీ. అందుకోసమే వెయిట్ చేస్తాను. నా వీడియో ఆన్ కాలేదండి. పర్వాలేదు మాతాజీ. ఓకే, హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదు మాతాజీ, అదే ఉపవాసము బాగా ఈసారి ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేదు మాతాజీ. ఇన్స్పిరేషన్ వల్లనే ఉన్నాం. నైట్ వరకు ఏం తినకుండా కొంచెం నీరసంగా కనిపిస్తే నైట్ కొంచెం స్వల్పంగా తీసుకున్నాం మాతాజీ. సగ్గు బియ్యాన్ని తీసుకున్నాం. జపం చేసుకుంటుంటే అసలు ఆకలి ధూప అనేది ఏం అనిపించలేదు మాతాజీ. అదే మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు అందరినీ కలుసుకుందామా, సత్సంగంలో ఎప్పుడు పాల్గొన్నారా, ఇలాంటి ఆలోచనలు రావడం చాలా మంచిది అసలు. అదే మాతాజీ, నిన్న 12:30 అయినా నిద్ర రాలేదు మాతాజీ. అవునా? జపం చేసుకుని నైట్ పడుకున్నా కానీ నిద్ర రాలే, ఎప్పుడో నిద్ర పట్టేసింది. కానీ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు నందనవన్కి రావాలమ్మా. నిన్న ఇట్ వాస్ సో బ్లిస్ఫుల్. అంటే అసలు ఆ యజ్ఞము మిస్ అవ్వకూడదు ఎవరు. నరసింహ యజ్ఞం చాలా బాగా చేస్తారు ఆ పంతులు గారు. ఆయన ఈశావత్ దాస్ అని చాలా మంచి పంతులు అన్న, చాలా బాగా మంత్రాలు చదువుతారు. అవి అయిన తర్వాత కీర్తన చేశారు మాతాజీ మృదంగంతోని. అసలు సూపర్. అది ఎట్లా అంటే అసలు మనం ఈ లోకంలో లేదు అనేది మనం ఎక్కడికో తేలిపోయినట్లు తీసుకెళ్ళిపోతారనమాట. అంత హ్యాపీనెస్. ఇంకా అప్పుడే వెళ్ళిపోతున్నారా అని మన బంధువులు కూడా మనకు అట్లాంటి ఫీలింగ్ రాదు. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఉంటుంది. ఇక్కడ వెళ్తే అసలు ఇంటికి రావాలనిపించదు. అక్కడే ఉన్నారు అందరూ ఈవినింగ్ దాకా చక్కగా ఉండి ఇంకా ఎక్కువ కీర్తన కథ చేసుకున్నారు. నేను ఈ క్లాస్ కోసం వచ్చేసాను, కానీ ఇట్ వాస్ సో బ్లిస్ఫుల్. అది నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇయర్ అనుకున్నాను, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఏకాదశి, నిర్జల ఏకాదశి చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను ఈ సత్సంగ్ వల్ల. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు. హరే కృష్ణ. ఎప్పుడు మర్చిపోలేం మాతాజీ ఈ ఏకాదశిని లైఫ్ లో. ఇంకా మంచి మంచి వస్తాయమ్మా. ఇప్పుడు స్నానయాత్ర 11వ తారీఖు వస్తుంది, చాలా బాగుంటుంది హ్యాబిట్స్ టెంపుల్లో. సో 11వ తారీఖుకి మర్చిపోకుండా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు 12ంటికో 1 గంటకో వెళ్తే గనక మీకు మహాప్రసాదం కూడా అక్కడ లభిస్తుంది. ఆ తర్వాత 10 రోజులు గుడి క్లోజ్. జగన్నాథుడు మనకు కనిపించడు. మళ్ళా ఊరేగిస్తూ 27వ తారీఖుకి బయటికి వస్తాడనమాట. అప్పుడు కూడా మన గ్రూప్లో చాలా సేవలు ఉంటాయి. ఆ సేవకి డైలీ వెళ్ళాలి. వెళ్తే ఆ పీస్ఫుల్నెస్ అసలు మర్చిపోమన్నమాట. సో మేమందరం కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాం దాంట్లో. మీకు కూడా ఉంటుంది, మీరు కూడా రావచ్చు. హరే కృష్ణ. మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటే ఉండగలం మాతాజీ, అది రుజువైపోయింది నా విషయంలో మాత్రం. అందరికీ అదేనమ్మా. మన ఆకలి దప్పికలు అనేది ఉత్తగా బూటకాలు ఇవన్నీ కూడా. అదే మాతాజీ, తినకూడదని కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంకా ఉండగలం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
మాతాజీ మీరందరూ చాలా చక్కగా షేర్ చేశారు అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక కొత్త మలుపు తిరిగింది మన గ్రూప్. వీడియోలందరూ ఆన్ చేసుకొని అందరూ పాటలు పాడి అంగారా మాతాజీ చక్కగా అందరినీ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళని కంపల్సరీ అని చెప్పి సో నేను అంత ఇదిగా చెప్పలేను అనమాట. ఆవిడ చాలా చాలా చక్కగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय। इस्कॉन आचार्य श्रील प्रपाद की जय। गुरु महाराज जय पताका स्वामी की जय। श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री राधा मदन मोहन की जय। श्री राधा गोपीनाथ की जय। श्री राधा गोविंद जी की जय। श्याम कुंड की जय। राधा कुंड की जय। गिरि गोवर्धन की जय। मायापुर धाम की जय। वृंदावन धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। हरिनाम संकीर्तन की जय। सामवेद गौर भक्त वृंद की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to Guru and Shri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna Mataji and Prabhuji. Thank you all for joining. And tomorrow same time, same link. అందరు కూడా మంచిగా ఎంతూజియాజంతో జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధన్వంతరం. మాతాజీ ధన్వంతరం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ.